గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సేవా సహకారం అందించడానికి భారతదేశంలో సత్యసాయి సేవా సంస్థలు తలపెట్టిన స్వచ్ఛతా సే దివ్యతా తక్ కార్యక్రమాన్ని వివరిస్తూ సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షులు శ్రీ నిమేష్ పాండ్యా ఇచ్చిన సందేశం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్.జి. చలంగారి మాటలలో వినండి. ఓం శ్రీ సాయిరామ్. మన ప్రియతమ భగవాన్ దివ్య పాదపద్మాలకు వినయపూర్వక వందనాలు సమర్పిస్తూ భారతదేశంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ చేపట్టబోయే అతి ముఖ్యమైన కార్యక్రమానికి స్వామి ఆశీస్సులు కోరుకుంటున్నాను. సోదర సోదరీమణులారా, భారతదేశం గొప్ప ఆధ్యాత్మిక సంపద గల దేశం. ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలోనూ స్వచ్ఛత అంతర్లీనంగా ఉంటుంది. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలంటే స్వచ్ఛత లేక పారిశుద్ధ్యం అన్ని అంశాలలో అంతర్లీనంగా ఉండి తీరాలి అని మన ప్రియతమ భగవాన్ చెప్పేవారు. అందుకే భగవాన్ సత్యసాయి బాబా వారి పరమ భక్తులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ ప్రణాళిక పేరుతో దేశవ్యాప్తముగా పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశ పౌరులుగా ఈ కార్యక్రమానికి సహకారాలు అందించడము సత్యసాయి సేవా సంస్థల విద్యుక్త ధర్మము. సాయి సంస్థలు చేసే సేవలలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. కనుక హిందీలో ఈ కార్యక్రమానికి స్వచ్ఛతా సే దివ్యతా తక్ అని నామకరణం చేశాం. తెలుగులో ఈ కార్యక్రమానికి స్వచ్ఛత నుండి దివ్యత్వం వరకు అని పేరు పెట్టుకున్నాం. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి. గాంధీజీకి పారిశుద్ధ్యం, స్వశక్తి మీద ఎంతో మక్కువ. అక్టోబర్ 20వ తేదీ సత్యసాయి దివ్య ప్రభు అవతార ప్రకటన దినోత్సవం. మన ప్రియతమ భగవాన్ స్వచ్ఛతకి, పరిశుభ్రతకి ప్రతీకగా ఉండేవారు. అందుచేత అక్టోబర్ 2వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు గల 18 రోజుల శుభ సమయాన్ని ఈ పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఎంచుకున్నాం. ఈ సేవా కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి సాయి సోదరుడు, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ భరత్ జావర్ అంగీకరించారు. అతనికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధానం, ఉపోద్ఘాతం, ఈ కార్యక్రమ వివరణ మొదలైన అన్ని అంశాలు పొందుపరిచిన సర్క్యులర్ భారతదేశంలో రాష్ట్ర అధ్యక్షులందరికీ అందించాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతి జిల్లా అధ్యక్షునికి, సమితి కన్వీనర్లకి ఈ సర్క్యులర్ అందించాం. అక్టోబర్ 2వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు మనం చేపట్టే సేవా వివరాలన్నీ తెలియజేస్తూ గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి గారికి వ్యక్తిగతంగా నేను ఒక లేఖ రాశాను. సోదర సోదరీమణులారా, ఈ కార్యక్రమాన్ని మన ప్రియతమ భగవాన్కు సమర్పించే పూజా పుష్పంగా భావించి అంకితమవుదాం. ఈ కార్యక్రమంలో బాలలు, సేవకులు, సేవాదళ సభ్యులు, భక్తులు, బాల వికాస్ గురువులు, సత్యసాయి ట్రస్ట్ కన్వీనర్లు, ట్రస్టీలు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, సమితి కన్వీనర్లు, ఇలా ప్రతి ఒక్కరికి నిర్వహించగల అవకాశం, పాత్ర ఉన్నాయి. భజన మండలి నుండి గ్రామాల వరకు, చిన్న పట్టణాల నుండి మహానగరాల వరకు ఈ కార్యక్రమానికి ప్రణాళిక తయారు చేశాం. మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఈ స్వచ్ఛతా సేవలో వీలైనంత ఎక్కువ మంది పాల్గొనాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మన బాల వికాస్ బాలలతో వారి తల్లిదండ్రులు, సత్యసాయి పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా మనతో కలిసి సేవ చేస్తారు. మనం విద్యాజ్యోతి కార్యక్రమం ప్రారంభించిన 900 పాఠశాల వారు కూడా ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనేలా ప్రోత్సహించండి. మీరున్న ప్రదేశంలోనే ఈ సేవ నిర్వహించవచ్చు. నవ సమాజాన్ని, నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి స్వామి సందేశాన్ని ఎలా అర్థం చేసుకుని ఆచరించాలో సామూహికంగా సేవ చేసి మనం ప్రపంచాన్ని చూపించగలమని నా నమ్మకం. ప్రతి సమితిలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమ నిర్వహణకు ముందు, తరువాత తీసిన ఫోటోలను, కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీలు, పురుషులు, యువతీ యువకులు, బాలబాలికల సంఖ్య, ఎన్ని గంటల సేవ చేశారో
అన్ని వివరాలతో సహా చక్కటి వివరణతో జిల్లా అధ్యక్షులకు వెంటనే పంపండి. జిల్లా అధ్యక్షులు వాటిని రాష్ట్ర అధ్యక్షులకు ఈమెయిల్ ద్వారా వెంటనే పంపండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మొత్తం కార్యక్రమంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేసే ప్రతి చిన్న సేవ చిత్రీకరించబడి భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారి పరిశీలనకి పంపాలి. ఇది కేవలం ప్రధానమంత్రికే కాదు, దీనికంటే ముఖ్యమైనది భగవాన్ పాదపద్మాల చెంత భక్తితో పూజా పుష్పంగా సమర్పించడం. అది మన యోగ్యత, మన ఆనందం. సోదర సోదరీమణులారా, స్వచ్ఛత నుండి దివ్యత్వం వరకు కార్యక్రమం అద్వితీయమైనది. ఈ భావం ప్రతి సాయి భక్తుడు తన హృదయంలో నింపుకోవాలి. ఎందుకంటే మనస్సులో, శరీరంలో, ఆత్మలో స్వచ్ఛత అంతర్లీనంగా ఉన్నప్పుడే భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు మనని మనం సమర్పించుకోగలం. సత్యసాయి ప్రభు యొక్క దివ్య వైభవాన్ని యావత్ సమాజానికి, యావత్ ప్రపంచానికి తెలిసేలా కీర్తించడానికి ఇది ఒక గొప్ప అవకాశము. ఇదే సమయంలో స్వామి మనకి దశవిధ ఆదేశ సూత్రాలలో బోధించినట్టుగా దేశభక్తి కలిగి దేశ శాసనాలను పాటించే ఆదర్శ పౌరులుగా ఉండండి. దేశం గర్వించే గొప్ప పౌరులుగా జీవించడం ఆధ్యాత్మికతలో భాగమంటారు స్వామి. మనం చేయి చేయి కలుపుదాం. భారతదేశానికి ఆధ్యాత్మిక నాయకత్వం సిద్ధించేలా కృషి చేద్దాం. స్వామి అనుగ్రహ ఆశీస్సులు, కరుణ మనందరిపై ప్రసరించాలని నా ప్రార్థన. జై సాయిరాం.